ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం, శుభస్వాగతం. ఈ మధ్య మనందరం రాముడి గురించి ఒక కథ వింటూ ఉన్నాం. రామనామం గొప్పదా, రాముడు గొప్పదా అని కొంతమంది చెబుతూ ఉన్నారు. రాముడు రామసేతు నిర్మిస్తున్నప్పుడు హనుమంతుడు రాళ్ల మీద రామనామాన్ని రాసి వేయడం ద్వారా అవన్నీ తేలాయని, రాముడు రాయి నామం లేకుండా వేస్తే మునిగిపోయాయని వింటూ ఉన్నాం. కానీ ఇది ఒక విధానంగా మనం చూస్తే దీంట్లో అసలుది రహస్యం ఇంకొకటి ఉంది. శృంగేరి స్వామీజీ వారు ఒక దగ్గర చెప్పారు ఈ అసలు విషయం గురించి. మనం పట్టుకోవాల్సింది ఈ విషయం, కానీ దీన్ని మర్చిపోయి ఇంకొక రకంగా మనం ఆలోచిస్తున్నాం. ఇంతకీ ఏంటో అంటున్నారంటే, రామనామం రాస్తేనే అవి తేలాడే అంటే రాముడికి రామనామానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. అటువంటి రాముడే రాయిని ఏమీ లేకుండా అలా వదిలేశాడు అంటే, రాముడే దయామయుడైనటువంటి భక్తవత్సలుడైనటువంటి రామునే వదిలేసినటువంటి రాయికి దిక్కెవరు? అందుకే సముద్రం కూడా క్షమించలేదు, ముంచేసింది అని చెప్పారు స్వామివారు. అంటే రాముడు చేత వదలబడ్డామంటే ఇంక మనం దేనికి పనికిరాం. అందుకే రాముని యందు అనుగ్రహంతో రాముడు మన యందు అనుగ్రహం కలిగేలాగా మనం ఉండాలి. అంటే రామనామాన్ని జపించాలి, రాముని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అప్పుడే సంసారం అనే సాగరంలో కొట్టుకుపోకుండా తేలియాడుతూ అలా మోక్షాన్ని చేరుకోగలం. జై శ్రీరామ్, జయం.